దాదాపు కేవలం మా నియోజకవర్గంలోనే 1800 ఫ్యాక్టరీలు ఉండేవి అధ్యక్ష. మీరు ఒకటి గమనించాలి అధ్యక్ష, ఇక్కడ ఉండేటివి అన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు అయితేనేమి రాయితీలు అయితేనేమి కట్టుకోలేక దాదాపు చాలా మూతపడిపోయినాయి అధ్యక్ష. ఈ ఫ్యాక్టరీలలో ఎంత కాదన్నా ఒక నియోజకవర్గం మా తాడిపత్రిలోనే దాదాపు 30,000 నుంచి 40,000 మంది ఉపాధి కల్పించేవాళ్ళు అధ్యక్ష. కానీ ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీస్ అన్ని మూతపడిన వల్ల కేవలం దాదాపు 20,000 మంది రోడ్డును పడ్డారు. ఈ విద్యుత్ ఛార్జీలు ఇప్పుడైతే అధ్యక్ష దాదాపు 8 నుంచి 9 రూపాయలు ఉన్నాయి. నేనేమని కోరుతున్నానంటే ఒకే ఒక పంట పండే మా మొత్తానికి ఈ విద్యుత్ ఛార్జీలు ఏవైతే 8 నుంచి 9 రూపాయలు ఉన్నాయో 2 రూపాయలు చేసి రాయితీలు తగ్గించారంటే మాకు కనీసం 2 పూటల భోజనమైనా దొరుకుతుందని చెప్పి ఆశిస్తున్నాం అధ్యక్ష.